ఈ కరోనా వల్ల ప్రపంచమంతా తలకిందులైపోతుంటే చాలా తక్కువ మందికి మాత్రం ఇదొక మెమరబుల్ టైంగా మారింది. బయట ట్రాఫిక్ ఉండేది కాదు. సో పొల్యూషన్ కూడా ఉండేది కాదు. డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ప్రయాణాలు, పెళ్ళిళ్ళు, పండగలు, దినాలు ఏమీ ఉండేవి కాదు. సెల్ ఫోన్‌ను కూడా శానిటైజర్‌లో ముంచే వాడుకునేవాళ్ళం. అప్పటి వరకు వంటింట్లో కూడా అడుగుపెట్టని మగవాళ్ళు వాళ్ళ భార్యల కోసం, పిల్లల కోసం వెరైటీ వంటలు చేసి పెట్టేవాళ్ళు. ఇంట్లో ఇటున్న వస్తువుని అటు పెట్టే తీరిక లేని మాకు డైలీ డెటాల్ వేసి ఇంటికి మార్ఫ్ పెట్టడం, ఇంటి పనుల్లో అమ్మకి హెల్ప్ చేయడం లాంటివి చేసేవాళ్ళం. ఎప్పుడో ఆడటం మర్చిపోయిన రాముడు సీత లాంటివి ఆడటం, సందు దొరికినప్పుడల్లా అష్టాచమ్మ ఆడటం, ఆన్లైన్లో ఫ్రెండ్స్తో లూడో గేమ్లు, పబ్జీ గేమ్లు ఆడటం ఇవన్నీ జరిగేవి. అప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు కరోనా టైం అవ్వడం వల్ల 10th క్లాస్ పాస్ అయిపోవడం, కాచిన వేడి నీళ్ళు మాత్రమే తాగటం, ప్రపంచమంతా ఎవరి కుటుంబాలతో వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండటం. అబ్బా! ఈ మొత్తం జర్నీలో ఈ కరోనా అనేది ఒక్కటి తప్ప మిగిలిందంతా ఎంత బాగుందో కదా. లాక్డౌన్ ఎత్తేసాక